రైట్. కవిత అరెస్ట్ రాజకీయ అంశాలకు సంబంధించిన డిబేట్ని కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తాటికాయల జయరాం గారు, వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వారితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మద్దుల గాలిరెడ్డి గారు మన డిబేట్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ ప్రతినిధి సైతం మన డిబేట్లో జాయిన్ అవుతారు. మొదట మనం తాటికాయల జయరాం గారి దగ్గర వెళ్దాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు, నమస్తే అండి. నమస్తే నరేష్. రైట్ సార్, ఏంటి ఏదేదో అంటారు కదా, ఉరుమురిమి ఊరు మీద పడ్డట్టుగా అసలు ముందస్తు సమాచారం లేవు, ఎవరు కూడా ఊహించలేదు. ఆల్ ఆఫ్ సడన్గా ఈడీ రావటము, కవిత అరెస్ట్ కావటము, నిజంగా ఏదైనా రాజకీయాలు ఉన్నాయంటారా సార్ ఈ అరెస్ట్ వెనుక? దీంట్లో రెండు విషయాలు మాత్రం మనం చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి నరేష్. ఎందుకు అంటే కవిత విషయం ఇప్పటి నుంచి కాదు, ఒక 2 years నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఈ కేసు విషయంలో కానీ, కవిత మీద వచ్చిన ఆరోపణలు, లేకపోతే స్క్రీన్ పైన బలంగా వచ్చిన ఆరోపణలు, అంశాలు ఏది పరిశీలించినా కూడా సో ఎక్కడైతే మనకు లోకల్ ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముగడానికి ముందే కవితను అరెస్ట్ చేయాల్సింది యాక్చువల్ గా. అప్పుడు అరెస్ట్ చేయకుండా నెగిటివ్ గా మారిపోయింది. జనరల్ గా బీజేపీకి ఎంత నెగిటివ్ గా అంటే అక్కడ ఉండే నాయకత్వాన్ని కూడా మార్చేసి బీఆర్ఎస్ కు, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంచెం కోఆపరేటివ్ గా ఉన్న దిశలోనే ప్రజలు అనుకునే విధంగానే ప్రవర్తించారనే దాన్ని సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగానే కనిపించింది. ఇది ఏదైనా రాజకీయ పార్టీలు సరే, కాంగ్రెస్, బీజేపీలు, బీఆర్ఎస్ లో ఏం క్లెయిమ్ చేసినా, ఏం మాట్లాడినా కూడా దీంట్లో డిఫరెంట్ గా ఒక రాజకీయ కోణం ఉందన్న విషయాన్ని ఇప్పుడైతే మనం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నేను 2 అంశాలు ఎందుకు చెప్తున్నా, ఒక అంశం వచ్చేసేమో బీజేపీ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసింది కవితను, ఇంతకు ముందు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు. ఈ 2 అంశాలు చాలా కీలకమైనవి. 2 బీజేపీ తీసుకున్న నిర్ణయాలు. బీజేపీ మేము అరెస్ట్ చేస్తాము, ఫస్ట్ విషయం మేము అరెస్ట్ చేస్తాము, ఇప్పుడే అరెస్ట్ చేస్తాము, కవిత ఇన్వాల్వ్ అయిందా అనేది బీజేపీ నాయకులు, ఒక శాసనసభ్యుడు ప్లస్ ఒక పార్లమెంట్ సభ్యులు మరీ ప్రెస్ మీట్ పెట్టేసి బాహాటంగానే చెప్పేశారు. చెప్పిన తర్వాత దాని మీద చాలా పూర్వపరాలు పోయి ఆనందంగా కవిత వెళ్ళేసి ఫస్ట్ రోజు ఉన్న టెన్షన్ మిగతా మళ్ళీ 2 సార్లకు ఏమి లేదు. ఆమె రాజాలాగా వెళ్ళి నవ్వుతూ మొత్తం విక్టరీ సింబల్ చూపించుకుంటూ పోయింది, వచ్చింది మనకు తెలుసు. అంటే ఒక స్టేజ్ లోపల ప్రజలేమనుకుంటే కవిత అరెస్ట్ కాదేమో, బీజేపీ నెగ్లెక్ట్ చేస్తున్నది అనే దాన్ని మా మనసులో చాలా ప్రధానంగా పోయింది. అది ప్రజలు ఇబ్బంది పడ్డారు. నేను కాంగ్రెస్ డిమాండ్ చేసిన అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రజలు ఎందుకు అంత ఇబ్బంది పడినంటే దాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. నెంబర్ 1, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న గోల్డ్ విషయం లోపల కేసులో ఐఏఎస్, ఇది కేరళ లోపల జరిగిన కేసు. ఒక ఐఏఎస్, ఒక ఫిమేల్, ఇంతవరకు మనీ లాండరింగ్ లో అరెస్ట్ చేయాలంటే 2 సార్లు అరెస్ట్ అయ్యారు ఫిమేల్స్. ఈ ఐఏఎస్ ఒక ఫిమేల్ కలిపేసి కేరళ లోపల అరెస్ట్ చేశారు. చాలా చిన్న అమౌంట్ అక్కడ మనీ లాండరింగ్ లో జరిగింది అనే దాని విషయంలో అది జరిగింది. నళిని చిదంబరం కేసు విషయం లోపల కూడా అక్కడ కూడా ఫిమేల్ అరెస్ట్ చేశారు. అది కూడా చాలా చిన్న మొత్తం. కానీ ఇక్కడ పెద్ద మొత్తం లోపల ఒక ముఖ్యమంత్రి కూతురు ఇన్వాల్వ్ అయి ఉండేది. అంటే ఇక్కడ ఆల్కహాల్ విషయానికి వచ్చినప్పుడు ఆల్కహాల్ అనేది ఎప్పుడు ఒకరికి దాన్ని కంట్రోల్ చేసే విధంగానే ఉండాలి. ఆ కంట్రోల్ చేయాల్సిన ఆల్కహాల్ని ఒక ఫిమేల్ తను మానిటర్ చేసేసి ఆ విధంగా ప్రజల లోపల తీసుకెళ్ళడం అనేది దౌర్భాగ్యమైన విషయం. ఇంకో దాన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే అక్కడ ఉన్నది 2014 కు మన ఆల్కహాల్ రేషియో అమ్మకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల 23 జిల్లాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల మన అమ్మకాలు ఓన్లీ 12,000 crores మాత్రమే. 2014 తర్వాత మన అమ్మకాలు ఎంత పెరిగినాయి అంటే 50,000 crores రీచ్ అయ్యాం. ఈ 50,000 crores నుంచి ఎవరి దగ్గర నుంచి రాబట్టగలిగారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము. నిరక్షరాస్యులు, నిరుపేదలు, కూలినాలు చేసుకునే వాళ్ళు, రోజు కష్టం చేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి నిర్దాక్షిణంగా డబ్బులు దోచేసుకొని వాళ్ళ ప్రాణాలు, ఆడపిల్లల మానాలను బలి తీసుకున్నారు. అంటే ఈ రోజు మీకు గవర్నమెంట్ స్కూల్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ వెళ్ళినట్టు అయితే సిరోసిస్ లివర్ తోని కానీ, ఆల్కహాలిక్ సిండ్రోమ్ తో కానీ, ఆల్కహాల్ అటాక్స్ తోని కానీ, ఆల్కహాల్ తో చనిపోయిన వ్యక్తులు ఎంత అంటే మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో లిస్ట్ దొరుకుతుంది. గవర్నమెంట్ స్కూల్ లోపల ఏం దొరుకుతుంది అంటే తండ్రి లేని బిడ్డలు ఎంతమంది జైనాల్లో అక్కడ లిస్ట్ దొరుకుతుంది. ఈ లిస్ట్ ఏంటంటే 30 to 40% మనకు ఓవరాల్ గా తెలంగాణ జిల్లా లోపల తండ్రులు కరువైన బిడ్డలను ఈ రోజు మనము స్కూళ్ళల్లో చూస్తున్నాం. ఆ విషయాన్ని నేను గత కొన్ని సంవత్సరాలుగా నెత్తి నోరు మొత్తుకున్నాను ఒక డాక్టర్ గా. అరే ఇదంతా జరుగుతుంది, ఒక పెద్ద అన్యాయం జరుగుతుంది, పెద్ద జరుగుతుంది,
మెడికల్ డిపార్ట్మెంట్ లో దొంగలు ఉన్నారు, మెడికల్ డిపార్ట్మెంట్ దోసుకుంటున్నారు, మెడికల్ డిపార్ట్మెంట్ ఇలా చేస్తున్నారు, సర్వనాశనం పెట్టేసి వైద్యానికి దూరం చేసి చచ్చిపోతున్నా కూడా ఆ చావుల మీద కూడా ఎలాంటి నిర్లక్ష్యం జరిపింది అనే విషయాన్ని ఆ రోజు ప్రభుత్వంతో నేను కొట్లాడిన, నేనే కాదు సోషల్ మీడియాలో నేను వచ్చేసి మెయిన్ మీడియాలో కొట్లాడితే అనేక మంది సోషల్ మీడియాలో లొల్లి చేశారు. అయినా కూడా ప్రభుత్వానికి చెవున పేరు మారలేదు, ఎక్కడ పట్టించుకోలేదు. దాని ప్రతిఫలం ఈ రోజు కాంగ్రెస్ ప్రజలు నమ్మిళ్ళు, కాంగ్రెస్ కు పట్టం కట్టిండు. ఇదంతా ఒక అంశం. అంటే మేము ఎందుకు లొల్లి చేశాము, ఎందుకు అడిగాము, ఎందుకు నిలదీశామనే విషయాన్ని చెప్పాను. ఇంకొక చిన్న అంశం, ఇంకొక చాలా సింపుల్ గా క్లోజ్ చేస్తాను. రెండో అంశానికి వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడే బీజేపీ ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? అప్పుడు అరెస్ట్ చేయడానికి ఉందంటే ఓన్లీ ఇది ఎమ్మెల్యే సీట్లు, ఎమ్మెల్యే కూడా మనం గెలవలేము, అంత స్ట్రెంత్ స్టామినా లేదు. అదే పార్లమెంటరీ ఎలక్షన్ కనుక ముందు కనుక అరెస్ట్ చేసినట్టయితే దీన్ని మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇది బీజేపీ బీఆర్ఎస్ లో ఉండే ఏదైనా ఓటు కనుక ఉన్నట్టు అయితే దాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ గా మారాలా మారకూడదా అనేది తర్వాత విషయం. కానీ ఈరోజు డిఫరెంట్ గా కాపాడుతున్న కవితను ఈరోజు అరెస్ట్ చేసి సేఫ్ సైడ్ కోసము రెండు పార్టీలను మ్యాచ్ ఫిక్స్ అనేది చాలా స్పష్టంగా ఈ రోజు ప్రజలు అనుకుంటున్నారు. మీరు నేను అనుకున్నదే కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మన ఇంకన్నా చెప్పింది కాదు. ఇది ప్రజలు ఈ రోజు ఉదయం నుంచి, ఈ రోజు నేను ప్రజల మధ్యలోనే ఉన్నాను, ప్రజల అంశాలను చూస్తున్నాము, మనం ఉదయం నుంచి ఈ రోజు డిస్కషన్ ఉన్నాం. ఈ రోజు ప్రజలు అనుకోలేదంటే ఈ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే ఈ రోజు ఒకరినొకరు కాపాడుకోవడం కోసం. ఇదంతా ఆమెనే ఒక దేశాన్ని ఉద్ధరించిన వ్యక్తిగా చూపించడం కోసం అరెస్ట్ చేశారా, లేకపోతే అరెస్ట్ చేసే సానుభూతిని ఈ రోజు లేకపోతే పెంచడం కోసం అరెస్ట్ చేశారా? అంటే ఒకవైపు కాంగ్రెస్ ను టార్గెట్ చేసే విధానం కోసం అరెస్ట్ చేసే అనే అంశాన్ని ప్రజల్లో చాలా క్లియర్ గా ఒకటే మాట. మరొక వైపు వచ్చేసి బీజేపీ క్లెయిమ్ చేసుకోవాలనే విషయాన్ని మరొకటి కనిపిస్తుంది. ఇది రెండు దుర్మార్గమైన ఆలోచనలతోనే ఈ అరెస్ట్ తప్ప ఈ అరెస్ట్ లోపల ఎంతవరకు నిజాలు ఉందనే విషయం నేను డిస్కషన్. సార్ మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అందరు. రైట్, ఏంటి సార్ ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలుగా కేసును నాంచి ఈ రోజు ఉన్న పలంగా రేపు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. మరొక వైపు ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణలో రోడ్ షో చేస్తున్నారు, ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి రోడ్ షో. అటువంటి క్రమంలో ఈడీ ఉన్న పలంగా కవితను అరెస్ట్ చేయడము రాజకీయపరమైన కారణాలతోనే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏంటి సార్ బీజేపీ వర్షన్? ఇప్పుడు ఈడీ అధికారి జోగేందర్ బీజేపీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంటా, లేకుంటే జనరల్ సెక్రటరీ, లేకుంటే కార్యకర్తనా, లేక సిబిఐ అధికారులు మాకేమన్నా బీజేపీకి అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్, సిస్టర్ కన్సర్న్ ఆర్గనైజేషన్? భారతీయ జనతా పార్టీకి ఆ అరెస్ట్లకు ఏమాత్రం సంబంధం లేదు. ఈవెన్ గవర్నమెంట్ కూడాను, ప్రభుత్వం అటానమస్ గా ఏర్పాటు చేసినటువంటి ఒక ఈడీ సంస్థ, సిబిఐ వాళ్ళు గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. అనేక మంది సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరకడం కారణంగా అరెస్ట్ అయినారు. ఆ ఎఫ్ఐఆర్ లో కవిత గారు పేరు ఏదో ఒక ప్లేస్ లో వచ్చింది, కాకపోతే ఇన్వాల్వ్మెంటా లేదా లేకుంటే అనే ఆ యొక్క ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు ఆధారం దొరికి ఉంటాయి, వాళ్ళు అరెస్ట్ చేసినారు. దట్టు దానికి అనేక సందర్భాల్లో 5-6 సార్లు పిలిపించిన రాని కారణంగా కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో తప్పేమన్నది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. రాజకీయ పార్టీలు ఎవరైనా ప్రభుత్వంలోకి వస్తే అధికారులు వారి యొక్క పని చేయాలని వారి యొక్క విధులు నిర్వర్తించాలని చెప్తామా, లేకుంటే నేను చెప్పినట్టు మీ అధికారులు చెలాయించండి అని చెప్తారా? అంటే చేసి ఉంటే చిన్నవచ్చు కాంగ్రెస్, లేకుంటే బీఆర్ఎస్ చేసి ఉండొచ్చు. చూసినాం కదా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఆ ప్రణీత్ రావు యొక్క డిఎస్పీని ఏ రకంగా వాడుకున్నారు. రైట్ ఫ్రమ్ సీఎం నుంచి డీజీపీ, ఇంటెలిజెన్స్ అందరు కూడాను వారిని పావుగా వాడుకొని ఇష్టారాజ్యంగా అధికారులు దుర్వినియోగం చేసినారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ చేయదు నరేష్ గారు. బీజేపీ స్వేచ్ఛగా మీరు పనిచేయండి, మీ ద్వారా ఈ దేశానికి, దేశ ప్రజలకు న్యాయం జరగాలి, తప్పులు జరిగితే శిక్షింపబడాలి అక్యూజ్ అందరూ అని చెప్తాం. క్రైమ్ కానీ బయటికి రావాలని. అంతేకాని మోదీ గారు ఇవాళ వస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేయాలి, ఇదే మొక్క చూసి దీని దాకా అసెంబ్లీ ఎలక్షన్ ఇబ్బంది ఉండే గెలం కాబట్టి ఆ ఎంపీ ఎలక్షన్ అడ్వాంటేజ్ తీసుకుందాం, ఇది కాదు. అంతా చీప్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆ చీప్ పాలిటిక్స్ చేసేది ఉంటే మేము 51 నుంచి ఇప్పటిదాకా అపోజిషన్ లో కూర్చునే వాళ్ళం కాదు. మేము ఒక ఐడియాలజికల్ బేస్ తోని, నైతిక విలువలతోని పార్టీ నడుపుతూ ఈ దేశాన్ని డెవలప్ చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి అధికారులకు స్వేచ్ఛనిచ్చి పనిచేసేటువంటి అవకాశం ఇస్తున్నాం. మేము ఎందుకు సార్, కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు ఇక్కడ,
ఇవాళ స్టేట్మెంట్ చూడండి మీ పేపర్లో, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు కూడా ఇవాళ నేను కాంగ్రెస్ కార్యకర్త అయినా మోదీ గారి యొక్క పరిపాలన మెచ్చుకుంటా ఉన్నాను చెప్పడం జరిగింది. దట్ ఈస్ ది బీజేపీ. ఆ రకంగా చేస్తాం కాబట్టి శశాభిష లేదు, అనుమానాలు పెట్టుకోకండి, సంతోషాన్ని వ్యక్తం చేయండి. వాస్తవాలు బయటికి వచ్చి ఆధారాలతో సహా అరెస్ట్ చేసినందుకు ఆ అధికారులను మీరు ఎంకరేజ్ చేయండి, శుభాకాంక్షలు చెప్పండి, లేకుంటే భుజం తట్టండి పని చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ పని చేసేటట్టుగా, అంతేగాని రాజకీయాలతో జోడించకండి అని చెప్తా ఉన్నాను. రైట్ సార్, వస్తాను. రైట్, మనతో పాటు మధ్యలో గాలిరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. గాలిరెడ్డి గారు, మీరు ఇంతకాలము కవితను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ మధ్య బంధం ఉన్నట్లుగా అని మీరు ఆరోపణలు చేశారు. మీ మొర ఆలకించి ఈడీ కవితను అరెస్ట్ చేసినట్టుగా ఉంది. ఏంటి మీ రెస్పాన్స్? నమస్కారం. రైట్, కవితను అరెస్ట్ చేసుడు ఇక ఇంతకు ముందు మన డాక్టర్ గారు చెప్పినట్టు కంప్లీట్ రాజకీయ క్రీడ అని ప్రజలందరికీ తెలుసు. ఇదే ఇప్పుడు ఆ అరెస్ట్ వారెంట్ ఏదైతే నోటీస్ ఇచ్చిర్రో ఆ నోటీసు మీ టీవీ మీ ఛానల్లో ఇంకే ఛానల్లో చూసిన, అందులో క్లియర్ కట్ గా మేము పొద్దున్న నుంచి సౌదాలు చేస్తున్నాము, మాకు కొన్ని ప్రశ్నలు చేసేది ఉంది, మా అందుబాటులో వాళ్ళు ఉండాలి అని ఆ జాయింట్ డైరెక్టర్ గారు 5:20కి నోటీస్ ఇష్యూ చేశారు వాళ్ళ హస్బెండ్కి. రేపు పొద్దున ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్ 3ంటికి పిలిచింది. రేపు మొత్తము స్కెడ్యూల్ వస్తుందని అందరికీ తెలిసిన విషయం. ఫ్రైడే రోజు మధ్యాహ్నం వచ్చి సాయంత్రం 5:20 వరకు అన్ని బంద్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆడ నోటీస్ ఇచ్చి నువ్వు ఆ తర్వాత మేము ఇప్పుడు తీసుకుపోతాం ఇంకేదో దాంట్లో ఇప్పుడు చూస్తున్నా 8:45కు ఏ కమర్షియల్ ఫ్లైట్ లో కాదు, స్పెషల్ ఫ్లైట్ లో తీసుకుపోతున్నట. స్పెషల్ ఫ్లైట్ లో అరేంజ్ చేసుకొని ఇవన్నీ ఇదంతా కూడా ఏ జాయింట్ డైరెక్టర్ స్థాయి ఉన్న గవర్నమెంట్ అఫీషియల్ కి ఇంత అందుబాటులో ఉందంటారా? అది కూడా ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్. ఇదంతా పెద్ద మనుషులు దాని ఇంకలా ఉండి దగ్గరుండి మంచిగా ప్రాపర్ స్కెచ్ చేసి స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ అనేది ఇంకెక్కడ చాలా మంది విషయంలో చూసినాము. వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు వీళ్ళందరూ బీజేపీ ఫోల్డ్ లో ఉంటే వాళ్ళందరూ మంచోళ్ళు. ఇప్పుడు ఇదంతా స్క్రిప్ట్. ఇప్పుడు కూడా అనవసరంగా అరెస్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారం పోగొట్టుకుంది, మన మిత్రులు అధికారం పోగొట్టుకుర్రు. ఇప్పుడు వాళ్ళకు సహకారం చేద్దాము, సహకారం చేసి అన్ని సర్వేలల్లా 2 డిజిట్ నంబరు మా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ సీట్లు వస్తున్నాయని అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో క్రియేట్ చేస్తే తక్కువ అయితే ఏమో, నాకు రాకపోయినా నా బీఆర్ఎస్కి వచ్చినా సరిపోయా అనుకుంటుర్రేమో. ఇప్పుడు హేమంత్ బిశ్వాస్ శర్మ కానీ జ్యోతిరాదిత్య సింధియా కానీ పక్క పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళంతా దుర్మార్గులు, దుశ్శాసనులు. బీజేపీ కండువా వేసుకోగానే పవిత్రులు, అతి పవిత్రులు. ఇది ఈ 10 ఏళ్లల్లా ఈడీ మోడీ అనేది మనకు తెలిసిన సామెతనే. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇదేంటంటే అన్ఫార్చునేట్లీ కొందరు మంది వాళ్ళకి ఏమనిపిస్తుందంటే కొందరు ఇంకా మేము కూడా కొంచెం వీక్ అయినాం. మేము కూడా ప్రజలకు ఈ డ్రామాలు ఇవి తీసుకుపోవడంలో చాలా వీక్ అయినాం. మేము 100% ఒప్పుకుంటున్నాం. కానీ మేము ఏం చేస్తాము, ఎట్లా చేస్తాము, మేము 10 మందికి ఏం చేస్తాము అనే ఆలోచన శక్తితో పోతున్నాం తప్పితే 24 గంటలు పక్కనోని డిమోరలైజ్ చేసి పక్కనోని క్యారెక్టర్ అసాసిన్ చేసి అట్లాంటి ప్రచారంలో మా కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ బిలీవ్ చెయ్యం. కాబట్టి ఈ బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు అది నడుస్తూ ఉంది తరంగం. మేము స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్లో బిలీవ్ చేస్తాం. మాకు శాసనం ఇస్తే మా శాసనం ద్వారా కావలసిన ప్రజలకు ఏం కావాలి, ఎట్లా కావాలి, మాకు ఇవా డేట్న 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అవసరం ఉంది, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. 1200 రూపాయలు చేసి పట్టించుకునే నాదుడు లేకుండే మేము పట్టించుకున్నాము. ఇవాళ ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి 2 రూపాయలు డీజిల్ పైన తగ్గిస్తేవి, పెట్రోల్ పైన తగ్గిస్తేవి. అదేదో ఈ 4-5 ఏళ్ళలో ఎందుకు తగ్గకపోతే ఇట్లాంటివి వాళ్ళకు ఏం అవసరము, ఉచిత విద్యుత్ అవసరము. ఎందుకోసం అంటే అండర్ పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు చాలా మందిని పైకి తీసుకురావాలి. ఇలాంటివి సంక్షేమ పథకాలు ఎందుకు, సంక్షేమంకి మీరు ఫ్రీబీస్ అని పేరు పెట్టి ఆ సంక్షేమంకి వాల్యూ లేకుండా చేసి
కాకుండా కాకుండా ఇవన్నీ కొత్త కొత్త ప్రయోగాలు. ఇప్పుడు ఇంతకుముందు దేంట్లో నాకు ఏదో ఆర్కైవ్స్ లో చూసిన 2022లో ఇదే కవిత గారు ఈడీ మోడీ వచ్చే కన్నా ముందు ఈడీ వస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. ఇప్పుడు మోడీ వస్తుండు, ఈడీ వాళ్ళకి ఇప్పుడు ఆ జోగిందర్ ఎవరు ఆఫీసర్ పేరు ఇది వచ్చిందో అండర్ సైన్, ఆయన చింతలు పడతాయి. ఇప్పుడు అరే పిచ్చోడా, నేను 520 లోపల తదంగం ఖతం చేసి పొమ్మంటే నువ్వు 520కి ఎట్లా ఇచ్చినావు అని తదంగం పడుతుంది. ఎందుకోసం అంటే రోడ్ షో అయిపోయే కన్నా ముందు ఖతం చేసేది ఉండే ఈ స్క్రిప్ట్ ప్రకారం. ఈ స్క్రిప్ట్ ప్రకారం ఖతం కాలే కాబట్టి డెఫినెట్ గా అక్షంతలు. రైట్ సార్, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు తాటికేల జయరామ్ గారు ఉన్నారు. జయరామ్ గారు, అంటే చట్టం తన పను తాను చేసుకుపోతుంది, ఈడీకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈడీలో జోక్యం చేసుకోదు, దీనికి రాజకీయాలు ఆపాదించడం సరికాదు అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈడీ ఒక ఇండిపెండెంట్ బాడీయే కదా, కేంద్ర ప్రభుత్వానికి కానీ బీజేపీకి కానీ ఏం సంబంధం? అంటే ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే, అంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈడీకి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాంటి సంబంధాలు ఉండకూడదు. ఇలా వేరే డిస్ప్యూట్ లేదు, ఉండకూడదు. కానీ ఈరోజు ఈడీ ఎవరి ఆధీనంలో నడిచినా నడవకున్నా ఇండిపెండెంట్ గా ఉంది అంటే లేదు అనేది చిన్నపిల్లలుగానే చెప్తాడు. ఈరోజు బీజేపీ ఆధీనంలోనే బీజేపీ సూచన మేరకే ఈడీ నాయకులు నడుస్తున్నారు అనే దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్స్ నెంబర్ 1 ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ కనుక ఈడీలో మీకు కోఆపరేట్ చేసిన సుప్రీంకోర్టు లాయర్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళ పదవి విరమణ తర్వాత వెంటనే వచ్చి బీజేపీలో ఎందుకు జాయిన్ అవుతున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, ఒకసారి కనుక మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేరస్తులుగా ముద్రేసిన తర్వాత మళ్ళీ మీ గూటిలో చేర్చుకొని మీరు బాప్తీసం ఇచ్చేస్తే, ఈ క్రిస్టియానిటీ లోపల ఏ పాపం చేసినా బాప్తీసం ఇస్తే పోతాయి అనేది క్రిస్టియన్ సోదరులో ఉండే నమ్మకం. అది పరిశుద్ధులుగా మారుతారు. అలానే బీజేపీ లోపల ఎన్ని చేసినా, ఎంతమంది దోపిడీ చేసినా, ఎన్ని వందల కోట్లు కొట్టేసినా, ఇక్కడ మాత్రము ఎగ్జాంపుల్ సృజనా చౌదరి, రమేష్ లాంటి వాళ్ళు వచ్చేసి ఇక్కడ జైలు కాగానే వాళ్ళు పవిత్రులు అయిపోయారు, పరమ పవిత్రులు అయిపోయారు. నెక్స్ట్ కవిత కూడా సేమ్ అదే కోవకు వచ్చేస్తుంది. అంటే ఈరోజు 5:20 కాదు, 5 o'clock కంప్లీట్ చేసేసుకోవాలా విత్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ టైం లోపల. ఇక్కడ కేటీఆర్ వచ్చేసి భానుప్రియ మీనా అనే ఒక ఆఫీసర్ తోని వాగ్వివాదం చేస్తున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు. కేసీఆర్ కనుక కామన్ సెన్స్ ఉన్నట్టు అవుతే అంత డ్రామా చేయాల్సిన పని లేదు. ఈ డ్రామా ఏంటంటే ఈ డ్రామాను రక్తి కట్టియడం కోసం ఆడుతున్న నాటకం లాగానే ఉందని తప్పితే ఈడీ అధికారులు ఎవరు కూడా అవుట్ ఆఫ్ ద పర్సన్స్ తో మాట్లాడాల్సిన అవసరాలు లేవు. ఇక్కడ వీళ్ళు ఎందుకు లోపలికి వచ్చినట్టు, కేటీఆర్ ని ఎందుకు అలౌ చేసినట్టు, కేటీఆర్ తో ఎందుకు మాట్లాడుతున్నట్టు, ఈ డ్రామానంతా ఎందుకు షూట్ చేసినట్టు. ఇప్పుడు మనకు సామాన్యంగా ఒక అరెస్ట్ వారెంట్ ఇచ్చేసిన తర్వాత ఒక SICI హోదాలో ఉండే వ్యక్తి నేరస్తులతోని ముచ్చట పెట్టాడు. అలాంటిది ఇక్కడ షూట్ చేసి ఈ డ్రామాను మీడియాకి ఎట్లా రిలీజ్ చేయగలిగిన ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తుంటారు కదా. చిన్న చిన్న తప్పులు ఈ పెద్ద విషయాలను బయట పెడుతుంటాయి. ఇంకొక అంశం, సరే కేటీఆర్ పిలిచిండు, హరీష్ రావు పిలిచిండు, ఈ స్టోరీని అంతా సినిమా షూటింగ్ లా చేసి పంపించేసిండు. ఇది పంపించగానే ఈ సినిమా షూటింగ్ అంతా మరి మీడియా ఛానల్ ఎట్లా ప్రసారాలు చేస్తున్నాయి? మీడియా ఛానళ్ళకి ఎవరు పంపించారు? షూట్ చేసింది ఫోన్ లో కదా, అది వాళ్ళ దగ్గరే ఉండాలి కదా. మరి మీడియా ఛానళ్ళకి ఎట్లా వచ్చేసింది? వాళ్ళే రిలీజ్ చేశారు. Is it true or not? అంటే ఇది చాలా క్లియర్ గా వాళ్ళు షూట్ చేసుకున్నది ఇది ఎవిడెన్స్ కోసం అయితే మరి మీడియా ఛానల్కి ఎట్లా రిలీజ్ చేసిండ్రు? అంటే ఇవన్నీ ఎక్కడ కూడా బీజేపీ కనసన్నల్లోనే ఈడీ పనిచేస్తుంది, సిబిఐ పనిచేస్తుంది అని చెప్పడానికి లోపల పెద్ద వింత ఏమి లేదు. ఇట్ ఈస్ ట్రూ. సేమ్ టైం వచ్చేసి ఇదే అరెస్టులు మీరు ఎందుకు చేయలేదు, ముందే ఎందుకు చేయలేదు, ముందే ఎందుకు ఇంత డ్రాగన్ చేసుకుంటూ వచ్చారు అనే దాన్ని ఉంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పొలిటికల్ పవర్ కోసమే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తుంటారు, చాలా క్లియర్ చెప్తుంటారు, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ, కెన్ ఓపెన్ ఎనీ డోర్. కాబట్టి ఈ పొలిటికల్ పవర్ లో మనం ఉన్నట్టు అయితే ఏ డ్రామానన్నా చేయొచ్చు, ఏ రక్తన్నా కట్టించవచ్చు. అంటే వెంట్రుకలు పొడుగున్న అమ్మ
ఇక ముడేసుకున్న అందంగానే ఉంటది, జడేసుకున్న అందంగానే ఉంటది, ఈర వచ్చిన అందంగానే ఉంటది అని మన తెలంగాణలో చెప్తుంటారు. పవర్ చేతిలో ఉంటే ఏ డ్రామా చేసినా అందంగానే ఉంటది, ఏ నేరస్తున్నైనా కాపాడచ్చు. ఈ కాపాడే విధంగా ప్రతినిధులుగా మారకూడదు. నేను బీజేపీ ఉందా లేదా అనే దానికి ఉంది అని చెప్పట్లేదు, లేదు అని చెప్ప, ఈ ఎవిడెన్స్ అంతా కామన్ మ్యాన్ కు కంప్లీట్ డౌట్ ను క్రియేట్ చేస్తాయి ఇవన్నీ. ఈ డౌట్ లోపల ఇదంతా ఉంది. నేను చాలా క్లియర్ చెప్తున్నాను, ఒక్కటే ఒక విషయం ఈ రోజు చాలా క్లియర్ గా నేను అడగదలుచుకున్నది ఏంటంటే, రాజకీయ పార్టీలలో ప్రభుత్వాలను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను వదిలేయటం లేదు. ఇక్కడ ఇంత దోపిడీ జరిగిన తర్వాత ఆల్కహాల్ మీద ఇంత వందల వేల లక్షల మంది చనిపోతే అండర్లైన్ నోటీస్ పాయింట్, లక్షల మంది చనిపోతే ఆ చావులను కనిపించకుండా వైకుంఠ ధామాలు పెట్టేసి అక్కడ కాల్ చేసి ఎంజాయ్ చేయమని చెప్తున్నారు తప్పితే హాస్పిటల్ లోపల వైద్యాన్ని ఎందుకు ఇవ్వటం లేదు? ఈ రోజు రమేష్ రెడ్డి అనేవాడు, లేకపోతే మొన్నటి వరకు కరోనాలో పనిచేసిన విమలా థామస్ అనే ఒక డాక్టరు, ఇట్లా చెప్పుకోకపోతే అనేక మంది డాక్టర్, రాజయ్య, సారీ మన ఈయన మన గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, ఇట్లా అనేక మంది డాక్టర్లు వాళ్ళకు బానిసలాగా బతికారనే ఆరోపణ ఉంటే వాళ్ళతోనే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మళ్ళీ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న హెల్త్ మినిస్టర్ కూడా వాళ్ళనే పడ్డాడు. అంటే ఈ రోజు హెల్త్ మినిస్టర్ చుట్టూ ఉన్న కోటర ఏంది అంటే, మళ్ళీ డాక్టర్లు పైరవీకారులు, పని దొంగలు, పని చేయలేనోడు, ఈ రోజు పాలసీని చేసేవాడు ఒక డాక్టర్ గాంధీలో ప్రమోషన్ తీసుకొని నిమ్స్ లో పనిచేస్తారంట. ఇన్ని లోపాలు ఉన్న దాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నాయి ప్రభుత్వాలు. ఆ రోజు బీఆర్ఎస్ చేస్తుంది, ఈరోజు కాంగ్రెస్ చేస్తుంది. ఈరోజు బలైపోయినోడు ఎవర్రా అంటే, పైసలు లేనివాడు, నిరక్షరాస్యులు, నిరుపేదలు, కింద స్థాయి ఉన్న బిడ్డలు. నేను కులాల జోలికి పోవట్లేదు, మతాల జోలికి పోవట్లేదు. ఆకలితో ఉన్నవాడికి, అనారోగ్యంతో ఉన్నవాడికి మెడికల్ సపోర్ట్ ఇవ్వాలి. మరి ఆ మెడికల్ సపోర్ట్ ఉండడానికి హాస్పిటల్ లోపల ఆ వైద్యాన్ని పారదర్శిగా ఇవ్వడానికి ఈ రోజు ప్రయత్నాలు ఏమన్నారంటే జీరో. అదే తాగుబోతున్నారు, అవే హాస్పిటల్స్ ఉన్నాయి, అవే చావులు ఉన్నాయి. అంటే ఈ రోజు ఎక్కడైనా బాగుపడ్డదా? ఈ రోజు నేను మొదట్లో మాట్లాడిన దానికి కాంగ్రెస్ ఫేవర్ కనిపించదు, కానీ కాంగ్రెస్ ఫేవర్ చేయడంలో ఉద్దేశం కాదు అది. అది కాంగ్రెస్ కు ఏ తప్పు లేదు కాబట్టి అక్కడ అదే తప్పు ఇక్కడ కాంగ్రెస్ కనుక కొనసాగించకూడదు అనేది మిత్రుడు రేవంత్ రెడ్డికి చేతులు నమస్కరించి నేను విన్నవిస్తున్నాను. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మెడికల్ డిపార్ట్మెంట్ లోపల పెద్ద మోసం జరుగుతుంది. మేము యుద్ధంలాగా బీఆర్ఎస్ పార్టీతో చేస్తుంటే మమ్మల్ని ఏ ఒక్క రోజైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పిలిచి ఎందుకు మాట్లాడదు, ఎందుకు మాట్లాడదని మేము ప్రశ్నిస్తున్నాం. హెల్త్ మినిస్టర్ కు మేము తెలియదు, మినిస్టర్లకు మేము తెలియదు, ఎవరికి తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలు అందరికీ మేము తెలుసు. అంటే ప్రజల కోసం మేము కొట్లాడుతున్నాము అంటే ఈరోజు ప్రజా శ్రేయస్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాం. కరెస్ట్ ఒకటి మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఎగిపిస్తున్నారు. ఒక నేరస్తురాలు అని అనుకున్న తర్వాత అరెస్ట్ చేసినందుకు బీజేపీ ప్రభుత్వానికి, మోడీ, అమిత్ షాకి ఒక సామాన్య పౌరుడిగా, సామాన్య బిడ్డగా నేను అభినందిస్తున్నాను. డెఫినెట్ గా ఇలా చేసిన ప్రతి ఒక్కరిని రేపు కాళేశ్వరం విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా అన్ని విషయాల్లో ఇవే అరెస్టులు జరగాలి. ఈ విధంగానే పరంపర కొనసాగిస్తుండాలి. నేరస్తులు అనేవాడు పార్టీలు మారినా కూడా అరెస్టులు తప్పదు. అలాంటి నేరస్తులను పార్టీలలో చేర్చుకోకూడదు. ఆ మల్లారెడ్డి వచ్చేసి కనుక ఈ తాడికొండ రాజయ్య లాంటి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ లో చేరితే ఆ కాంగ్రెస్ కూడా మరో బీఆర్ఎస్ లాగా మారిపోతుంది. దయచేసి ఇలాంటి వాళ్ళను, ఇలాంటి నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకోకూడదు అనేది తెలంగాణ ప్రజాముఖంగా, తెలంగాణ ప్రజా వాయిస్ గా, ప్రజా గొంతుగా ఇరు రాష్ట్రాల ఉన్న ముఖ్యమంత్రులకు నేను శ్రీనివాస్ గారు, నిజంగా మీరన్నట్టుగా ఈడీకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ గతంలో ఈడీ విచారణలు ఎదుర్కొన్న నాయకులు బీజేపీలో చేరిన తర్వాత ఆ కేసులు మొత్తం కూడా మూతపడ్డాయి. అంటే ఒక ఈడీ కానీ, సిబిఐ కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు వాషింగ్ పౌడర్ నిర్మాలాగా మారిపోయాయన్న ఒక విమర్శ ఉంది కదా, ఏం సమాధానం చెప్తారు దానికి? సార్ మ్యూట్లో ఉన్నారు, శ్రీనివాస్ గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయరా? ఆ విమర్శ చేసేవాళ్ళు ఎవరైనా కానీ మేము అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఛార్జెస్ ని లిఫ్ట్ చేసినట్టు ఆధారాలు చూపించండి.
కేసు క్లోజ్ చేసినట్టు ఆధారం చూపించమండి. ఆర్టీఐ ద్వారా తీసుకునే అనవసరమైనటువంటి యొక్క ఆరోపణలు బీజేపీ మీద చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే ఈర్ష్య బీజేపీ ఎక్కడ చిక్కట్లేదు. 10 సంవత్సరాల ఒక్క ఆరోపణ కూడా మేము ప్రూవ్ చేయలేకపోయినాము. వీళ్ళే కాదు, సుప్రీంకోర్టులో కేసు చేసినారు రాహుల్ గాంధీ గారిని చివాటు పెట్టడం జరిగింది. యు గో అండ్ అపలైజ్ అని చెప్పడం జరిగింది. కోర్టు పార్లమెంట్కి వచ్చి ఆ యొక్క తన యొక్క బాధను వ్యక్తం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంత దయనీయమైన పరిస్థితి ప్రతిపక్షాలకు ఉంది. బీజేపీ పవర్ మిస్యూజ్ చేసుకోదండి, పవర్ఫుల్ గా నడపాలి. అధికారులు ప్రజలకు న్యాయం చేయడానికి తమకిచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేస్తూ దేశ ప్రజలకు విశ్వాసం కలిగించాలని చెప్తా ఉన్నది పార్టీ. ప్రభుత్వం కూడా అదే. లేకుంటే ఇంతమందికి ఆధారాలు దొరికాయండి. వేవరింగ్ ఫ్లోటింగ్ కామెంట్ చేయడం, ఫ్లోటింగ్ ఆరోపణలు చేయడం, ఇవన్నీ నిలవడం ఈ రాజకీయాల్లో. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ కేసులో కూడా బీఆర్ఎస్ తోని కానీ కాంగ్రెస్ తోని కానీ అవినీతి అక్రమాల మీద అడ్వాంటేజ్ తీసుకోవాలి, డిసడ్వాంటేజ్ ఉంటే ఆ ఇష్యూని పక్కన పెట్టాలి, ఆ కోణంలో ఏ కోశాన్ని కూడా ఆలోచించదు. ఇది కొత్తగా అయింది కేసు. 16, 18, 2 సంవత్సరాలు నడుస్తున్న కేసు బీఆర్ఎస్ కవిత గారి మీద చర్చ. వాళ్ళ అధికారులు వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతున్నారు. దాన్ని ఇంతకాలంగా పెండింగ్ పెట్టింది బీజేపీ అని చెప్పడం, లేకుంటే సర్కార్ పెండింగ్ పెట్టి సర్కార్ చేతిలో ఈడి ఉంటుందా? వండర్ అనిపిస్తుంది. వాళ్ళంతా నడిపించారు, కేసీఆర్ గారు నడిపించినారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారి సర్కార్లో మన్మోహన్ సింగ్ గారు, దాసరి నారాయణరావు గారు, అనేక మంది మంత్రులు, ఎంపీలు ఏ రకంగా యాంటీ డేట్లో సంతకాలు చేసినారు. అవన్నీ కూడా బయటపడ్డాయి. పోంది ఎవరు? అందరు నాయకులందరూ జైలుకు పోయినారు. డెఫినెట్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ డిపెండ్స్ అపాన్ ప్రాసిక్యూషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని నిలబడతాయి, కొన్ని అక్విటల్ అయితే వేరే విషయం. బట్ ప్రజల దృష్టిలో వీళ్ళందరికీ అధికారం ఇస్తే మిస్యూజ్ చేసినటువంటి నాయకుల ముద్ర పడ్డ మాట అయితే వాస్తవమే ఉంటుంది. మేం చేసింది ఎవరైనా బీజేపీలు చేస్తే నిర్మాణంగా చేసినాం. ఏమన్నా సుజనా చౌదరి మీద కేసులు లేవా? లేదంటే సీఎం రమేష్ మీద కేసులు లేవా? ఇక్కడ అనేక మంది నాయకులు మీద ఉన్నాయి కదా. ఆ యొక్క యాక్టివిటీ చేస్తే చట్టం ప్రకారంగా వాళ్ళు అవకాశం ఉంటే రక్షించుకోవచ్చు, ఆ రక్షణ పొందొచ్చు. తప్పు చేసి ఉంటే ప్రూవ్ చేస్తారు, కన్విక్షన్ అవుతుంది. అంతేగాని వారు చేసిన తప్పుకు మేము బాసట నిలబడే సమస్య లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అనేక సందర్భాల్లో ఈ యొక్క చరిత్ర 10 years టెన్యూర్లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, బీజేపీ ద్వారా కూడా జరిగిన 1-6 తప్పుని ఎక్కడొక క్షమించలేదు. పార్టీ నుంచి బయట పెట్టేసినాం, వెలివేసేసినాం. కన్విక్షన్ పడితే దాని మీద ఇంకేం సపోర్ట్ చేయలేదు. యూపీలో ఒక ఎమ్మెల్యేకు కన్విక్షన్ పడలేదా? అట్టా బీజేపీ ఎక్కడ కూడా తప్పును తన నెత్తి మీద భుజాల మీద వేసుకోదు. ఆ అవకాశం ప్రజలకు ఇవ్వదు మాట్లాడి, కానీ ప్రతిపక్షాలకైతే అసలుకి ఎవరికి. కాబట్టి ఈ కేసులో కూడా దేర్హువా లేక దురుస్తు అది మాట్లాడుతూ ఉన్నాడు. జయరాం గారు కూడా అప్రిషియేట్ చేస్తారు కదా, అభినందించారు కదా. అధికారులకు అభినందించారు, మమ్మల్ని కాదు. ఇది కోఇన్సిడెంట్ కావచ్చు, లేకుంటే మోదీ గారు చెప్పి వచ్చినట్టే మాట్లాడుతారు కొందరు. మోదీ గారు మై జాదవ్ భాయ్ మీరు రండి, నేను హైదరాబాద్ ఉన్నప్పుడు అరేంజ్ చేయండి అని చెప్పి ఇవన్నీ కూడా అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే ఏంటి కోఇన్సిడెంట్ అయి ఉంటుంది. వాళ్ళకు అవకాశం దొరికింది, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికింది. సో దాని ఆధారంగా వాళ్ళు అరెస్ట్ వారెంట్ తీసుకొని వచ్చినారు హైదరాబాద్. వాళ్ళు వచ్చినారే ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అయ్యే వారు సెర్చ్ చేసినారు, సెర్చ్ వారెంట్ తీసుకున్నారు, అరెస్ట్ చేసినారు. అరెస్ట్ వారెంట్ చూపించి ఆ కాపీ అనిల్ గారికి ఇవ్వడం జరిగింది. దాని మీద మాట్లాడేది ఏముంటుంది? డెఫినెట్ గా ది ప్రొసీజర్ లేకుండా ఉంటే, అధికారులు జోగిందర్ గారు కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు, ఏదైనా ప్రొసీజర్ లేకుండా ఉంటే కోర్టులో ఇమ్మీడియట్ గా బెయిల్ ఇస్తారు కదండి. రిమాండ్ తీసుకోరు, మాట్లాడిన తర్వాత రిమాండ్ తీసుకోరు. తప్పుంటే రిమాండ్ చేస్తారు, తప్పు లేకుంటే రిమాండ్ తీసుకోరు, వాపస్ చేస్తారు, లేదంటే బెయిల్ ఇస్తారు. దాంట్లో భయపడదేమన్నా, మీరు మంచి వాళ్ళు ఉన్నారు, తప్పేం చేయాలంటే 2వ రోజు బెయిల్ వస్తుంది కదా. ఈ కేసులో ఎవరైనా కానీ నరేష్ గారు ఎవరైనా కానీ 6 మాసాలు 12 మాసాలు 15 మాసాల నుంచి లోపల ఎవరైనా బయటకు వస్తారా? ఎంత స్ట్రాంగ్ కేసు ఉందో చూడండి.
సౌత్ గ్రూప్ కు లీడ్ చేసింది, పాలసీ తయారు చేసింది, డబ్బులు చార్టర్డ్ ఫ్లైట్ లో తీసుకెళ్ళింది, ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవన్నీ కూడా ఉన్నట్టు మాట్లాడుతాను, నేను చెప్పట్లేదు. ఇది బయట చర్చ ఉన్నది, ఆరోపణలు ఉన్నాయి. అభిషేక్ అబ్బాయి కూడా ఆ పిల్లోడు కూడా చెప్పిన మాట అప్రూవర్ గా మారినారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 5-6 అప్రూవర్స్ గా అక్యూజ్ మారినారు. సో ఇంతకన్నా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏముంటది? చాలా బాధ్యతతోని అధికారులు ఎక్కడ తప్పులో చిక్కకుండా పక్కాగా ఆధారం ఉన్నప్పుడే ఈ యాక్షన్ తీసుకున్నారు. ఐ థింక్ షీ కుడ్ బి ది లాస్ట్ పర్సన్ టు బి అరెస్టెడ్. లాస్ట్ పర్సన్, ఇంకా ఇంతకన్నా ఏమి ఉండకపోవచ్చు. ఓకే సార్, గాలిరెడ్డి గారు త్వరగా ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ చాలా ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు సీనన్న చెప్పినట్టు ఒకవేళ అరెస్ట్ చేసేది ఉంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉండుంటే ఇన్ని రోజులు ఏం చేసిర్రు? ఇన్ని రోజులు ఏం చేసినారు? షెడ్యూల్ రిలీజ్ చేస్తుర్రు, ఇవాళ తీసుకపోతుర్రు ఫ్రైడే సాయంత్రము, తీసుకపోయి పొద్దున కోర్టులో వేస్తారు. అధికారులను అడుగుతున్నాడు. రైట్, చెప్పండి. ఆ అధికారులు ఏంటంటే అడిగేది గవర్నమెంట్ గురించి అన్ని ఎవరు ఎట్లా హ్యాండిల్ చేస్తారో, ఏం హ్యాండిల్ చేస్తారో. హిమాన్ బిశ్వా శర్మని ఎప్పుడో కాంగ్రెస్ ఉన్నప్పుడు అరెస్ట్ చేసిర్రు, మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ సీఎం ఎట్లా అయిండు? నారాయణ రాణే తర్వాత తీసుకపోయి ఎందుకే జ్యోతిరాదిత్య సింధియాను క్యాబినెట్ మినిస్టర్ ఎట్లా చేసిర్రు? పాయింట్ ఏంటంటే ఇవాళ కరెక్ట్ గా ఈ డ్రామా అవసరం ఉండే షెడ్యూల్ రిలీజ్ చేసే కన్నా ముందు ఇప్పుడు డెఫినెట్ గా రేపు ఈ దీని ప్రకారంగా తెలుస్తుంటే ఏమైతే తెలుస్తుందంటే రేపు ఫస్ట్ ఫేజ్ లా తెలంగాణ ఎలక్షన్స్ అయిపోతాయి. అవును, ఫస్ట్ ఫేజ్ లో తెలంగాణ ఎలక్షన్స్ అయిపోగానే తీసి బయటకు పంపిస్తారు. అప్పటి వరకు ఈ డ్రామా నడిపిస్తారు. మొత్తం 5-6 ఫేజ్లలో ఎలక్షన్స్ ఉంటే డెఫినెట్ గా ఈ లెక్కన ఫస్ట్ ఫేజ్ లోనే ఎలక్షన్స్ ఉంటాయి. క్లారిటీగా తెలిసిపోతుంది. ఇప్పుడు రేపు పొద్దున రేపు మధ్యాహ్నం 3ంటికి మీరే చూస్తారు కదా. అంటే ఇప్పుడు కరెక్టే గాలిరెడ్డి గారు ఒక నిమిషం. గాలిరెడ్డి గారు, ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తే సరే బీఆర్ఎస్ బలహీనం కావచ్చు, కానీ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కదా, మరి దీన్ని ఎట్లా? కాంగ్రెస్ బలము ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు ఏమనుకుర్రు, మాకు బాగానే వస్తాయి సీట్లు, కాంగ్రెస్ కు రావు అని అనుకున్నారు. ఇప్పుడు పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. ఇవాళ రోడ్ షోలు పెద్ద గ్రేట్ ఏం లేదు. మల్కాజ్గిరి రోడ్ షో పెద్ద హిట్ ఏం కాలే. ఇదంతా చూస్తా ఉంటే ఇదేదో పరిస్థితి గడబడేటట్టుంది. ఆబ్వియస్లీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. గవర్నమెంట్ పరంగా కాకుండా లోకల్ సిచ్యువేషన్స్ ఏమున్నాయో అవన్నిటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ బేసెస్ చేసుకొని ఇప్పుడు పరిస్థితి ఎంత ఘోరం ఉంది. ద ఓన్లీ ఆప్షన్ విచ్ ఇస్ లెఫ్ట్ ఫర్ తెలంగాణ 17 seats ఈస్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్, లెట్స్ ట్రై దిస్ అని చెప్పి ఇది ట్రై చేసిండ్రు. ఇంట్లో వాళ్ళు అధికారులు చేసిర్రు, మేమేం చేయలేదు. చిన్న పిల్లగానికి కూడా వాటి ఏంటో తెలుసండి, ఎవరి చేతిలో ఏముంది అన్ని తెలుసు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వర్క్స్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ కుడ్ బి an independent body, but it works under government of India. The notice which you are showing right now also says government of India. Right. Who heads government of India? So అందరికీ అన్ని విషయాలు తెలుసు. మనము కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు చేయడం వల్ల ఏం వచ్చేది లేదు. ఇది కంప్లీట్లీ వెల్ ఎస్టాబ్లిష్ స్క్రిప్టెడ్ డ్రామా. రైట్ సార్, జయరామ్ గారు ఇంతకుముందు ఏదో చెప్తున్నారు బీజేపీ సీనియర్ నాయకులు మాట్లాడుతున్నప్పుడు. ఇదిగో ఇది ఒకసారి జూమ్ చేయమండి. చేస్తున్నాం సార్. క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ జయలత స్టోరీ. ఈమె ఇంత బహిరంగంగా దోపిడీ చేస్తున్నా అని చెప్తున్నా కూడా అనేక అంశాలు, ఇది నేను డాక్టర్ల మీద కోపంతోనో ప్రజల మీద ప్రేమతోనో కాదు, ఒక హాస్పిటల్ అనేది దైవంతో సమానము. అక్కడ నెసెసిటీ ఉంది కామన్ మ్యాన్, ప్రజా వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి, అది ఉండాలి. ఇంత దోపిడీ చేస్తున్న జయలతను ఎందుకు కంటిన్యూ చేపిస్తున్నాడు ఇప్పుడు రాజనరసింహ? ఈ రోజు వచ్చిన పేపర్ లో ఇది ఎందుకు ఇవాళ సచివాలయం ఎవరైనా సచివాలయం లోపలికి పోవచ్చు, ఏ మంత్రినైనా కలవచ్చు, మా ముఖ్యమంత్రి గారిని కూడా కలవచ్చు. మీరు కలిసి ఖచ్చితంగా ఉన్నది చెప్పండి. వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే
మళ్ళా ఇదే మీడియా సంస్థకు వచ్చి మాట్లాడండి. నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారం మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా ప్రజాపాలన ఇవ్వాలి, ప్రతి ఒక్కరి గొంతుక వినాలి అన్న మా సిస్టమ్ ఫాలో అవుతుర్రు. మీరు ఒకసారి అటెంప్ట్ అయితే ఇవ్వండి. వాళ్ళు తెలుసుకొని చేయాల్సింది ఉండే అంటే వాళ్ళు తెలియలేదేమో. అందరం మనుషులమే, కొందరికి అవకాశం దొరుకుతుంది, కొందరికి అవకాశం దొరకదు. మీరు ఒక్కసారి అలా దృష్టికి తీసుకపోండి. తీసుకపోయినా కూడా చేయకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అనండి అన్న. మీరు ఒకసారి దృష్టికి తీసుకోకపోతే ఎట్లా అన్న? ఇప్పుడు అదే ఆఫీసర్లతో కదా గవర్నమెంట్ రన్ చేయాలి. ఇప్పుడు కొందరికి పాత గవర్నమెంట్ లో కొందరు ఫేవరెట్లు ఉండి వాళ్ళ ద్వారా ఏంది కరప్షన్ చేసి ఉంటే అది మాకు దృష్టికి రానంత సేపు మనం ఏం చేయగలుగుతాం? ఈ రోజు డిఎంఈ ఉన్న వాణి సిన్సియర్ పర్సన్, డిఎంఈ ఉన్న వాణి చాలా సిన్సియర్ పర్సన్, చాలా ఉన్నతమైంది. మాకు సీనియర్ డాక్టర్, షీఈస్ ద బెస్ట్ ఇన్ తెలంగాణ. అలా మాకు డిస్ప్యూట్ లేదు. వాణి డిఎంఈగా ఉన్నప్పుడు ఏ డిస్ప్యూట్ లేదు. రమేష్ రెడ్డి డిఎంగా జరిగినప్పుడు ఉన్న విచారణ ఎందుకు జరగటం లేదు? ఈ రోజు పాత డాక్టర్ అనే ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఇది కాదు. ఈ రోజు కేవలం కవిత అరెస్ట్, ఈడీ రాజకీయ పరిణామాలు. మీరు మనం క్లోజ్ చేద్దాము. మరొక రోజు తెలంగాణ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్న అంశానికి సంబంధించి, ఎందుకంటే 100 రోజుల పాలన పూర్తయింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వ పాలన వైద్య రంగంగా కానీ లేకపోతే విద్యా పరంగా కానీ ఎట్లా ఉందన్న అంశానికి సంబంధించి మరొక రోజు మనం చర్చను కొనసాగిద్దాము. కవిత అరెస్ట్ సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి దీనికి కన్ఫైన్ అవుదాము. ఇప్పుడు ముగిద్దాము, ఎందుకంటే సమయం కూడా మించిపోతా ఉంది. ఇది వాటి బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేల జయరాం గారు, వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మద్దుల గాలిరెడ్డి గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.